ఎవలయ్యా బనకచర్ల అనే ప్రాజెక్టు ఉండదన్నది? అట్లాంటిది ఏం లేదు. దానికి తెలంగాణ సర్కార్ ఒప్పుకోదు. అసలు బనకచర్ల అనేది ఉత్తి ముచ్చట. ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ ఆడ పని లేక తెలంగాణ జనాన్ని రెచ్చగొట్టి లాభపడదామని చూస్తున్నారు. అంతే తప్ప బనకచర్ల లేదు, బనకకుంట లేదు అన్నట్టు మాట్లాడినారు కదా కాంగ్రెస్ లీడర్లు. అగో వాళ్ళన్నట్టే బనకచర్ల లేనే లేదట. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. వారెవ్వా భలే నిర్ణయించిండు సారు. ఇంత మంచిగా మీరు నిర్ణయించినవని చెప్తుంటే తెలంగాణ కాంగ్రెస్ సర్కార్కు చెవులు మందమైనట్టున్నాయి. అస్సలు తెలుస్తలేదట. బనకచెర్ల అనేదే బర్బాజ్ ముచ్చట అన్నట్టు చేస్తున్నారు. కండ్లు ఉండి చూడలేని కబోదులైనరా లేకుంటే చెవులు ఉండి వినలేకపోతున్నారో తెలియదు గాని ఏపీ మంత్రులు మాట్లాడితే కుయ్యుమనలేదు. చంద్రాలు ఏకైక పుత్రుడు లోకేష్ మాట్లాడితే సప్పుడు చేయలేదు. ఇప్పుడు ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబే మాట్లాడిండు. మరి దీని మీద ఏమంటారో? ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. ఓహో, చంద్రబాబు ఇట్లా మాట్లాడనవసరం లేదని అన్నందుకే కావచ్చు తెలంగాణ కాంగ్రెస్ సర్కారు బనకచెర్ల మీద ఏం మాట్లాడతలేదు. చంద్రబాబు రేవంత్ రెడ్డి దగ్గరోళ్ళు కాబట్టి మాట్లాడకపోవచ్చు. కానీ తెలంగాణకు అన్యాయం చేస్తామంటే అగ్గిమంటయ్యేటోళ్ళుంటారు. ఇక్కడి పంటలు ఎండబెట్టి అక్కడి పంటలను పచ్చగా చేసుకుంటామంటే ఊకునేటోళ్ళు లేరు. బీఆర్ఎస్ పార్టోళ్ళు జంగులేపుతారు. ఎవరు మాట్లాడొద్దనే దానికి మీరెవరు చంద్రాలు సారు? గోదావరి జలాల వాటాలు రాష్ట్రాలకు పంచకుండా ఎవల ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటా పోతే చూసుకుంటా ఎవ్వరు ఊకోరు సారు. మీ చెప్పు చేతుల్లో ఉండే రేవంత్ రెడ్డి ఊకుంటాడు కావచ్చు గాని మేము ఊకోం అన్నట్టు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టోళ్ళు. మరి ఈ లొల్లి ఎందాకపోతుందో చూడాలి.